6,71,000 కోట్ల అప్పులు, 6 గ్యారెంటీలు, 400లకు మీద హామీలు. కాంగ్రెస్ సర్కార్కు పెద్ద సవాలే. అట్లాని చెప్పినే చేయకుంటే పబ్లిక్ లో పల్సదనం అవుతారు. ఇప్పటికే రైతు బంధు ఏమాయే, లోన్ల మాఫీ ఏడాకొచ్చే, అదేది ఇదేది అని అడుగుతున్నారు ప్రతిపక్షం లీడర్లు. గిసొంటి టైంలా గీ కార్యం పెట్టుకున్నది గవర్నమెంట్. బడ్జెట్ మీద నజరేసింది సర్కారు. సచివాలయంలో పైసల ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిరు చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు. రోజుకో డిపార్ట్మెంట్ మీద మీటింగులు నడిపించి వివరాలు తెలుసుకుంటారట. రేపు సీతక్క దామోదర సార్ శాఖలు, ఎల్లుండి కోమటిరెడ్డి శ్రీధర్ బాబు సార్ల శాఖలు, అటెంక ఉత్తమ్ సారు, సురేఖ మేడం శాఖల లెక్కలు తీస్తారట. మంగళవారం నాడు పొన్నం జూపల్లి సార్ల శాఖల బడ్జెట్ మీద మీటింగ్ ఉంటది. 6 గ్యారెంటీల అమలు, కొత్త పథకాలు, అప్పులు, ఆమ్దాని మీద రిపోర్టులు తయారు చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండ్రు. ఈ నెలాఖరు దాకా అన్ని మాట్లాడుకొని బడ్జెట్ తయారు చేస్తారట. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చినాక బడ్జెట్ పెట్టుడు ఇదే తొలుతా కాబట్టి దేనికెంత ఇస్తారనేది ఇంట్రెస్ట్ అయింది అందరికి. ఈ ముచ్చటి ఇట్లుంటే 13 రోజులలో మిల్లర్ రకాల నుంచి బియ్యం తీసుకోవాల్సిందేనని సివిల్ సప్లై శాఖ ఆర్డర్ వేసింది. లాపరో చేస్తే సంగతి చూస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. కొందరు మిల్లర్లు ఒడ్లు తీసుకొని బియ్యం ఇస్తలేరట. మరి సర్కార్ కు 100 కోట్ల లాసు, గందుకే ఈ ఆర్డరు. ఇక ఆటో డ్రైవర్ల సంఘాలతోటి బస్సుల మంత్రి పొన్నం సార్ మీటింగ్ పెట్టి తిప్పలేందో అరుచుకున్నాడు. ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ళని ఫ్రీగా తీసుకపోతే మా గిరాకీ తగ్గిందనేది మనోళ్ళ మాట. 17-12 సాయం చేస్తామని ముందే చెప్పింది సర్కారు. అదే కాకుండా గివి కూడా చేయాలని అడుగుతున్నారు. దాదాపు 11 డిమాండ్లు వారి ముందు పెట్టడం జరిగింది. గీతా నేత కార్మికులకు ఇచ్చినట్టుగా 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు వృద్ధాప్య పింఛన్ కింద 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి